ప్రస్తుతం అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పోవాలనో లేదా ఎక్కడ ప్రదర్శనగా వెళ్లాలనో లేదా ప్రజల్ని రెచ్చగొట్టి వెళ్లాలనేటువంటి ఉద్దేశం లేకుండా చాలా సింపుల్ గా వెళ్లినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నా. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే పోలీసు వారు, రాష్ట్ర ప్రభుత్వం కనీ విని ఎరుగని రీతిలో ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాదులో ఒక సైనిక పరిపాలన ఉన్నదా అనిపించే విధంగా. నాకు ఆశ్చర్యం ఏంటంటే భోజనం తెప్పించుకుందామంటే క్యాంటీన్ లేదట. ఎందుకు లేదంటే పోలీసు వారి వాళ్ళ క్యాంటీన్ గాని, జ్యూస్ స్టాల్ గాని, టీ స్టాల్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండటానికి వీల్లేదని పొద్దున వచ్చి చెప్పి వాళ్ళని బెదిరించారట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు లోటస్ పాండ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి ముఖ్య నాయకుల్ని కూడా వెళ్లకోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తల మీద బైండౌట్ కేసులు పెట్టి వారిని కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హైదరాబాద్ లో అడుగడుగునా బ్యారికేడ్లు పెట్టి జనాన్ని రాకోకుండా అడ్డుకుంటా ఉన్నారు సామాన్య జనం. ఎందుకు ఈ విధమైనటువంటి ఓవర్ యాక్షన్ పోలీసు యంత్రాంగం చేస్తున్నది? ఒక సైనిక పరిపాలన ఏదన్నా పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని? లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని, రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని ఏదో పోలీసు యంత్రాంగం చూపించి భయపెట్టాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతా ఉన్నది. మీరు మమ్మల్ని భయపెట్టలేరని మనం చేస్తున్నా. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ విషయాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులమే తప్ప మీకు పని కల్పించాలనేటువంటి ఉద్దేశం, దురుద్దేశం లేదనే విషయం చాలా స్పష్టంగా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఏ నాయకుడికి లేనంత అపారమైన ప్రజాబలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము ఏదైనా అనుకుంటే ఆగుతుందని అడుగుతా ఉన్నా. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నేను మనవి చేస్తున్నా, రేపు జరగబోయే 18 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలవబోతా ఉన్నది. పార్లమెంటు కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నటువంటి ఈ తరుణంలో ఇంత ప్రజాబలం ఉన్నటువంటి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారని నేను అనుకోను. ఇవాళ మీరు గమనించారు, రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక పాత్రలు వహించినటువంటి మైసూరారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. తెలుగుదేశంలో పార్లమెంటు సభ్యులుగా పనిచేసినటువంటి మైసూరారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఇవాళ లోటస్ పాండ్కు వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావాన్ని ప్రకటించాడు. ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించడానికి ఆయనే స్వయంగా వచ్చాడు. విజయమ్మ గారి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినటువంటి వివేకానంద రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి సిద్ధమయ్యాడు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది ఒక ప్రతికూలమైన వాతావరణం అని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రచారం చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాబోతున్నారని వారు ప్రచారం చేస్తున్నారు. అరెస్టు అయ్యే అవకాశం ఉందని కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో ప్రతికూల వాతావరణంగా చిత్రీకరించడానికి సిబిఐ, కాంగ్రెస్, తెలుగుదేశం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో కూడా ఈ నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము, జరుగుతున్నది అన్యాయం, అక్రమం అని చెప్పేటటువంటి సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారంటే ప్రజల్లో ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నీచంగా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రయత్నం చేస్తా ఉన్నది. తండ్రి మరణించి ఇంకా 2.5 సంవత్సరాలు కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డిని చెరసాలలో బంధించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంఘటన చూసి ఒక్క మైసూరారెడ్డే కాదు, గుండె ఉన్న ప్రతి నాయకుడు, రాజకీయం తెలిసిన ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో అండగా దండగా ఉండబోతున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రజలు ఎంత ఆవేదన చెందుతున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే
ఆయన కుమారుణ్ణి మీ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతే ఇంత చిత్రవదగా చిత్రహింసలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారే, దేన్ని కూడా మేము ఆషామాషిగా తీసుకోవడానికి సిద్ధంగా లేవని మనవి చేస్తున్నా. ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నా. యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు, అరెస్ట్ చేస్తారని బాధపడుతున్నాడు. నేను ఒకటే మనవి చేస్తున్నా, లీగల్ ఆప్షన్స్ భారత రాజ్యాంగం కల్పించినటువంటి సిఆర్పిసి ఐపీసీ ప్రకారం న్యాయస్థానాల్లో ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ అన్నిటినీ కూడా డోర్ కొట్టి అడుగుతాం. కాకపోతే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి సహకరించడానికి, సిబిఐకి సహకరించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. అది దయచేసి బలహీనతగా మీరు భావించవద్దని మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాబలం ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకండి అని మనవి చేస్తున్నా. నిప్పుతో లేదా కొరివితో తల గోక్కోవాలనుకుంటే గోక్కోండి. ఏం జరుగుతుందో కూడా భవిష్యత్తులో మీరు చూస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాం. మీరు చూశారు, నేను కూడా వెళ్ళాను. నామినేషన్ జరిగాయి నిన్న మొన్న. కనీ విని ఎరుగని రీతిలో ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో గాని, రామచంద్రాపురంలో గాని, పాయకరావుపేటలో గాని, ఇవాళ జరుగుతున్నటువంటి నామినేషన్ ఒంగోలులో కానీ కనీ విని ఎరుగని రీతిలో చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా పుట్టలు పగిలి చీమను వచ్చినట్టుగా ప్రజలు నామినేషన్లకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి అండగా దండగా ఉంటామని చెబుతున్నటువంటి తరుణమని కూడా మనవి చేస్తున్నా. కాబట్టి దయచేసి పోలీసు వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. రెచ్చగొట్టే కార్యక్రమాలు దయచేసి చేయకండి. రెచ్చగొట్టి అది మా మీద పోవడానికి ప్రయత్నం చేస్తే అది దానికి బాధ్యత వహించవలసింది మీరే తప్ప ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్ప మేము కాదని మనవి చేస్తున్నా. ఒక సైనిక పాలన విధించినట్టుగా మీరు బిహేవ్ చేయడం సరి అయినటువంటి సక్రమమైనటువంటి పద్ధతి కాదని మీ ద్వారా పోలీసు వారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మరొక డ్రామా నిన్న జరిగింది. మోపిదేవి వెంకటరమణారావు గారిని అరెస్ట్ చేశారు. ఆయన రాజీనామా చేయడానికి ఎంత నాటకం ఆడారో మనందరం చూశాం. మీరు కూడా లైవ్ లో చూపించారు. ఆయన రాజీనామా లేఖలో రాజశేఖర్ రెడ్డి గారు చేయమంటేనే చేశాను, నాకేమీ సంబంధం లేదు అని ఒక సుదీర్ఘమైనటువంటి లెటర్ మీద ఆయన సంతకం పెట్టినట్టుగా చెప్పబడతా ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఇది ఒక కుట్ర. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాడు కాబట్టి ఆయన మీద బురదలడానికి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు కలిసి ఆడినటువంటి నాటకం. పాపం బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి రమణారావుని బలి చేశారు. ఆయన మీరందరూ చూశారు. సిబిఐ వారు ఏం చెప్పారంటే, మంత్రి గారు ఎంత విచారణ చేసినా నోరు మెదపలేదు అని సిబిఐ వారు చెప్తే, లెటర్లో మాత్రం ఈయన చెప్పాడు, నాకేమీ తెలియదు, అంతా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను, నోట్ ఫైల్ కూడా నా ఆఫీసుకు రాలేదు, సీఎం ఆఫీస్కి వెళ్లి అక్కడ సంతకం పెట్టానని లెటర్లో రాశాడట. సిబిఐ వారి ముందు మాత్రం ఏ మాట చెప్పలేదట. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటి? కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాజీనామా పత్రాన్ని టైప్ చేసి దాని మీద చివరి క్షణంలో కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి సిబిఐ ఆఫీసులో ఉన్నటువంటి మంత్రి చేత ఒక సంతకం గీంచేసి అది రాజశేఖర రెడ్డి గారి మీద జల్లాలని, అపవాదు వేయాలని ప్రయత్నం చేయటం చాలా నీచమైనటువంటి వ్యవహారంగా నేను భావిస్తా ఉన్నా. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు దీనికి సరి అయిన సమయంలో ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అక్కడిదాకా కాదు, రేపు 18 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే మీరు చూస్తారని మనవి చేస్తున్నా. చివరిగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. చాలా మంది అడుగుతున్నారు, మీరు కూడా ఒక ప్రశ్న, అది జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అరెస్ట్ చేస్తారండి, లేక రేపు అరెస్ట్ చేస్తారా, ఎల్లుండి అరెస్ట్ చేస్తారా, అసలు అరెస్ట్ చేస్తారా చేయరా? ఇది ఒక ప్రశ్న. నేను అనుకుంటున్నా, సిబిఐ విచారణ క్రమాన్ని, కుట్రని పరిశీలించిన తరువాత ఇవాళ అరెస్ట్ చేస్తారని నేను అనుకోవటంలా. ఎందుకంటే ఇవాళ అరెస్ట్ చేస్తే రేపు ఆంధ్రజ్యోతి, ఈనాడులో వండి వార్చటానికి కథనాలు ఉండవు కాబట్టి ఇవాళ అంతా విచారణ చేస్తారు.
జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తెల్లబోయిన జగన్మోహన్ రెడ్డి అని ఈనాడులో హెడ్డింగ్ పెట్టుకోవాలి కదా, అందుకని వాళ్ళు అరెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి కుక్కిన పేరులా అయిపోయాడు అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ పెట్టుకోవాలి కదా, అందుకని వాళ్ళు అరెస్ట్ చేయరు. రేపు ఎల్లుండికి కూడా హెడ్డింగ్లు కావాల్సి వస్తే వాళ్ళందరికీ సిబిఐ వారు లీకులు ఇచ్చి 2-3 రోజులు అంతా చేసిన తర్వాత ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. దంతులూరి కృష్ణతో సంబంధాలు ఉన్నాయన్నారు, ఆయన ఎవరో భానుతో సంబంధాలు ఉన్నాయన్నారు, ఆయన ఎవరో పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరం అయింది, ఆయనతో కూడా ఆయన హత్యతో కూడా సంబంధాలు ఉన్నాయన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక రౌడీగానో కుట్రదారుడుగానో చిత్రీకరించిన తరువాత, ఆయన పలుకుబడిని తగ్గిన తరువాత ఆయన్ని బంధించాలనే ఒక నీచమైన ఆలోచన కుట్ర తెలుగుదేశం కాంగ్రెస్ సిబిఐ చేస్తున్న ఈ క్రమంలో సాయంత్రానికి అరెస్ట్ చేస్తారా? నిజంగా అరెస్ట్ చేస్తే చాలా చిత్రమైనటువంటి విషయమే. ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం వారికి చాలా నిరాశ కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా కుట్రపూరితమైన వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేది మరీ 17 సార్లు చెప్పవలసిన అవసరం లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో లేకుండా పోయాడు. ప్రజల మధ్యన నిరంతరం తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఎన్నికల సమయంలోనే విచారణ జరపాలని నిర్ణయించుకున్నది సిబిఐ కాంగ్రెస్ ఆదేశం మేరకని మనం చేస్తున్నా. ఖచ్చితంగా షెడ్యూల్ ప్రారంభమైన తరువాత నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేసిన తరువాత ఆ రోజునే మంత్రిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల మధ్యలోనే పిలవాలి, ఇక్కడే ఆయన్ని బంధించకపోయినా కనీసం చుట్టూ తిప్పాలి, ప్రజల మధ్యకు తిరగనీయకోకుండా ఆపాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారని మనవి చేస్తున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకోకుండా మీరు ఆపే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారనేది కూడా నేను చాలా వివరంగా మీకు చెప్పదలుచుకున్నా. ఏది జరిగినా ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి మనవి చేస్తున్నా, అధైర్యపడవలసిన అవసరం లేదు. ఏది జరిగినా, ఏ కుట్ర చేసినా దాన్ని మీ అందరి సహకారం సహాయాలతో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధమై ఉన్నది. నిరుత్సాహపడవద్దు, ధైర్యంగా ఎదుర్కొని తప్పనిసరిగా విజయం చేకూరే విధంగా ముందుకు సాగుతాం రాజకీయాల్లో అని మనవి చేస్తూ, ఏ విధమైనటువంటి ఆధైర్యాన్ని పొందవద్దని సవినయంగా కార్యకర్తలకు మీ ద్వారా వివరిస్తూ ఉన్నా. వాడు అడగండి. ఒక్క విషయం చెప్తున్నా, మొన్నటిదాకా మంత్రుల్ని అరెస్ట్ చేయలేదని నేననడమే కాదు, ఈ కేసు యొక్క నేచర్ ప్రకారం 26 జీవోలు క్విట్ ప్రోకో అయితే ఖచ్చితంగా ఆ 26 జీవోలు ఇష్యూ చేసినటువంటి ప్రభుత్వ అధికారులు అలాగే ఆ మంత్రుల మీద నేరారోపణ చేయవలసిందే. అమ్మా నేను ఒకటి అడుగుతా ఉన్నా, మొట్టమొదటి అది ఏమన్నా ప్రయత్నం చేశారా సిబిఐ వారు? మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడు ప్రయత్నం చేశారు? ఐఏఎస్ వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఐఏఎస్ సంఘం అంతా కలిసి ఏమిటండి అన్యాయం, మా సెక్రటరీస్ ని అరెస్ట్ చేస్తారు, మంత్రులకేమీ సంబంధం లేదా అని డిమాండ్ చేసిన తర్వాత బహిరంగంగా సమావేశం పెట్టి ఉద్యమ రూపం ఇచ్చిన తర్వాత, అంతేకాదు కోర్టులోకి వెళ్లి సుధాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి సిబిఐ కోర్టులో వేశారు, డిస్మిస్ చేశారు, హైకోర్టులో వేశారు, డిస్మిస్ చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టులో ఈ 6 మంత్రుల్ని ఎందుకు విచారించాలని నోటీసు ఇచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, అప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించడానికి ప్రయత్నం చేశారు. మేము డిమాండ్ చేయటం కాదు, 26 జీవోల్లో క్విట్ ప్రోకో ఉన్నదా లేదా మొట్టమొదటిగా విచారణ జరపవలసింది సిబిఐ. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్లారు, ఆయన బాత్రూములు చెక్ చేశారు, ఆయన దగ్గర ఏదేదో ఉన్నాయన్నారు. ఏమన్నా పట్టుకున్నారా? ఒక నల్ల పైసా ఆయన ప్రకటించినటువంటి ఆస్తులు తప్ప ₹1 పట్టుకోగలిగారా సిబిఐ అని అడుగుతా ఉన్నా. ఆయన ధైర్యంగా ప్రకటించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటివి తప్ప ఒక్కటి కూడా ప్రకటించరా. ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడులు చేయటం ఏంటి, మంత్రులు ఏమైపోయారు అని అడిగాం. ఇది చట్ట ప్రకారం జరగవలసినటువంటి విచారణ క్రమాన్ని గుర్తు చేశాము తప్ప మంత్రులైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవ్వరూ తప్పు చేయలేదు, దీనిలో క్విట్ ప్రోకో లేదు
అందరూ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. కాకపోతే సమయం పడుతుంది. ఈ లోపల పాపం ఒక మంత్రి గారు మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఇంకా 5 మంత్రులు మంత్రి పదవులు పోగొట్టుకుంటారు. ఏ క్షణంలో చెప్పలేం. ఈ అందరూ మంత్రి పదవులు పోగొట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి మీద నేరారోపణ చేయటం అనేది చట్ట ప్రకారం సాధ్యమయ్యే అంశం కాదు. చెప్పండి. ఆయన నిర్ణయించాడు. బొత్స సత్యనారాయణ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కలిసి నిర్ణయించింది జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలనే ఉద్దేశంతోనే శంకర్రావు పిటిషన్ వేయబడింది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఆ బొత్స సత్యనారాయణ గారు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. 26 జీవోల మీద కోర్టు వారు నోటీసులు ఇస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? ఎందుకు కౌంటర్ దాఖలు చేసి అడ్వకేట్ ను పంపించి విచారణలో పాల్గొనలేదు? నిజంగా ఆ 26 జీవోలు ఇల్లీగల్ కాదని ఆ రోజు ఆర్గ్యూ చేస్తే మంత్రులు రక్షించబడే వాళ్ళ కాదని అడుగుతా ఉన్నా. చెప్పండి మీరు. అంటే వారి భయం ఏంటంటే మంత్రులు రక్షించబడితే జగన్మోహన్ రెడ్డి కూడా రక్షించబడతాడు కదా, అందువల్ల సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ మంత్రులు విచారించవలసినటువంటి పరిస్థితి కల్పించింది ఆ రోజున్న ప్రభుత్వమే. స్వయం కృతాపరాధం చేసుకున్నది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో. బొత్స సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ కాదు, జగన్మోహన్ రెడ్డి రౌడీ కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రజల మెచ్చిన నాయకుడు, దివంగత రాజశేఖర రెడ్డి కుమారుడు. ఆయన చూసి మీకు వెన్నులో చలిపుడుతుంది. ఆయన అంటున్నారు వెన్నెముక లేదు జగన్మోహన్ రెడ్డికి అని. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నెముక లేకపోతే ఎందుకయ్యా బట్టలు తడిసిపోయేలాగా లిక్కర్ పోసుకుంటున్నావు? నాకు అర్థం కాలేదు. బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారు? కాబట్టి ఇదంతా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.